ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటములో వెనకకు తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండెను. ఈ వాక్యములో రాయబడిన మాటల్లో ఇతడు మోషే దేవుడు మాటలు ఏమైతే ఆజ్ఞాపించారో ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ కూడా అనుసరించటంలో ఎక్కడ కూడా వెనకకు తీయలేదు. ఈరోజు వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధికి వెళుతున్నాం, మంచిదే. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్న వాక్యములను బట్టి దేవుడు నీతో సంభాషిస్తున్న సంభాషణ వాక్యము చేత మొదటిగా నీతో మాట్లాడుతారు. ఆ మాటల విషయంలో ఆ మాటలు పక్కన పెట్టి వెనకకు తీసేవారముగా ఉన్నామా, దేవుని మార్గములు నడిచేవారముగా ఉన్నామా, సరిచూసుకోవలసిన సమయము ఈ వాక్య సమయం అని రాయబడి ఉన్నది. ఏ ఆజ్ఞలలో కూడా ఆయన వెనకకు తీయలేదు. కాబట్టి ఆయన విశ్వాసమును ఆయన దేవుడితో నిబంధన చేసుకున్న వాటిని బట్టి దేవుడు ఆయన్ని ఇంకనూ ఆయన ఆశీర్వదించటి దీవెనతో నింపబడినట్లుగా రాయబడి ఉంది. యెహోషువతో కూడా ప్రభు చెప్తున్నారు, యొర్దాను నది దగ్గరికి వచ్చారు, ప్రజలందరూ ఉన్నారు, యొర్దాను నది పొంగి ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకుండుదువు అని దానిని రాయబడినటువంటి వాటినన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లయితే దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్లుతాయి. నీవు మార్గములు వర్ధిల్లటమే కాదు, చక్కగా ప్రవర్తిస్తావు. ఇక్కడ కూడా యెహోషువతో చెప్పిన మాట ఏమని రాయబడి ఉన్నదంటే, నీవు ధర్మశాస్త్ర వాక్యము బోధించే విషయములో, అనుసరించి నడుచుకునే విషయములో, దివారాత్రులు ధ్యానించే విషయములో జాగ్రత్త పడినట్లయితే నీవు నీ మార్గములో వర్ధిల్లుతావు, దైవ మార్గములో వర్ధిల్లుతావు, విశ్వాస మార్గములో వర్ధిల్లుతావు, ప్రార్థన మార్గములో వర్ధిల్లుతావు. ఇంకనూ చెప్పాలంటే ప్రభువును నమ్ముకొని వర్ధిల్లాలంటే నీవు మొదటిగా నీకు బోధిస్తున్న బోధ, నీతో ప్రభు మాట్లాడుతున్న మాటల్లో వాటి విషయములో ఎక్కడ వెనకకు తీయక వాటిని మనము దివారాత్రులు ధ్యానించటానికి హృదయములు దాచుకున్నట్లయితే నువ్వు ఎక్కడ కూడా చెదిరిపోవని వాక్యం చెప్తున్న మాట. ఎందుకంటే మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 25వ వచనంలో, మీరు గొర్రెల వలె త్రోవ తప్పితిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడై ఆయన వైపు మరలి ఉన్నారు. చూడండి, ప్రతి మనిషి యొక్క ఆత్మలకు కాపరి ఉన్నారు. ఆయన ఎవరనంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన వైపు మరలి ఉండాలి. మన అన్ని ఆత్మలకు కాపరి ఉన్నారు. ఆయన మన అందరికీ ఆయన కాపరై ఉన్నారు. ఆ కాపరైనటువంటి ప్రభు నందు మనము ఆయన వైపు మరలి ఉండాలని వాక్యం చెప్తున్నమాట. కొందరు చూడండి, దేవుని వైపే ఉన్నట్లుగా ఉంటారు. వాళ్ళ దృష్టి అంతా లోక సంబంధంగా ఉంటుంది, వాళ్ళ దృష్టి అంతా మనుషుల ఆలోచన ప్రకారంగా ఉంటుంది, వాళ్ళ దృష్టి అంతా దుష్టుల ఆలోచన ప్రకారంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనందరికీ ఆత్మల కాపరి అయి ఉన్నారు. ఆయన వైపు మనము మరలి ఉన్నట్లయితే ఏ విషయంలో కూడా ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినటువంటి వాటి విషయములో ఎక్కడ తప్పిపోరని ఈ వాక్యమును బట్టి మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించారు. యెషయా గ్రంథములో 35వ అధ్యాయం 8వ వచనములో మనం చదివితే, అక్కడ ద్వారముగా నున్న రాజమార్గము ఏర్పడెను, అది పరిశుద్ధుల మార్గమైనబడును, అది అపవిత్రుల కూడని మార్గమది, అది ఆ మార్గము పోవారు ఏర్పరచబడిన వారు. మీరు గమనించాలి,
అక్కడ ఒక మార్గము ఏర్పడి ఉన్నది. అది ఏ మార్గము? అది రాజమార్గం, అది పరిశుద్ధుల మార్గం. అపవిత్రులు వెళ్ళే మార్గము కానే కాదు. ఆ మార్గములో నడవాలంటే ఆ మార్గమే యేసుక్రీస్తు వాక్యం. ఆ వాక్యమును మనం అనుసరించినట్లయితే నీకు అక్కడ ఒక మార్గాన్ని ప్రభు చూపిస్తాడు. నేనే మార్గము, సత్యము, జీవం. అది రాజమార్గమై ఉన్నది. అందులో ప్రవేశించు వారు ఎవరో పరిశుద్ధులైన వారే, అపవిత్రమైనటువంటి వారు కారని వాక్యం ఇక్కడ చెబుతున్న మాటలు మీరు గమనించాలి. ఎందుకంటే నిర్గమకాండములో 32వ అధ్యాయములో 8వ వచనం ఉంటుంది. మనం చూస్తే 8వ వచనం, నేను వారిని నియమించాను, త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు ఇదిగో పొందు చేయబడిన ఇదిగో ఒక ఏమై ఉన్నదంట దూడను ఒకటి చేసుకొని దానికి సాగిల పడుచున్నారు. మీరు గమనించాలి, మార్గాలు తప్పిపోతున్నారు. మార్గాలు తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ వాళ్ళ కొరకు ఒక దూడను ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది. ఐగుప్తు నుంచి ఇదిగో 10 తెగుళ్ళు తీసుకొచ్చి మరి యోర్దాను నదిని వారు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆరిన నేలగా నడిపించినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా మర్చిపోయి త్రోవలు తప్పిపోతున్నారు. మాకనేది ఒక దేవుణ్ణి చేసుకోవాలని చాలా జాగ్రత్తగా వాటికి సాగిలి పడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మనము తప్పిపోకూడదు. ఒకటి, ఆయన ఆజ్ఞలను అనుసరించే విషయంలో ఒక్కటైనా తప్పిపోకూడదు. ఆయన మార్గములు నడుచుకునే విషయంలో తప్పిపోకూడదు. ఇంకను ఆయన రాజ్య మార్గములో పరిశుద్ధమైన జీవితము జీవించినట్లయితే ఆ మార్గములో మనం ఉంటాం. మార్గములు తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే వారు వేరే ఆలోచన చేయటం వలన ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయినట్లుగా రాయబడి ఉన్నది. అందుకనే వారు వచ్చిన లక్షల కాల్బలం, కానీ అందరూ కూడా మరి పాలు తేను ప్రవహించే దేశానికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే దేవుని కోపాగ్నికి కొందరు ఆహుతైపోయారని కూడా వాక్యం చెప్తున్న సత్యం. మనం గమనించి మన మార్గాలు ఎప్పుడు కూడా ప్రభు మార్గములోనే ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించే విషయంలో. ఎందుకంటే లూకా సువార్తలో మరి మనం గమనించవచ్చు 22వ అధ్యాయం 32వ వచనములో, నీ నమ్మకము తప్పకుండా ఉండినట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నాను. నీ నమ్మకము ఎన్నడూ తప్పిపోకూడదు. నీవు నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, చివరిగా చెప్తున్న మాట, 1 ఆజ్ఞలను తప్పిపోకూడదు, 2 మార్గములు తప్పిపోకూడదు, 3 నీ నమ్మకం తప్పిపోకూడదు. నువ్వు దేవుని మీద నమ్మికుంచు. దేవుడు అన్ని విషయాల్లో కూడా నీవు నమ్ముకున్నట్లుగానే నీ నమ్మకం తప్పకుండా, నీ విశ్వాసం తప్పకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు విశ్వసించినదే నీకు జరుగునుగాక. దేవుడి ఈ మాటలు దీవించి ఈ ఉదయకాలము ఏ విషయములో ఆజ్ఞలలో తప్పిపోతున్నావా, మార్గములో తప్పిపోతున్నావా, నమ్మకములో తప్పిపోతున్నావా, దేవుని మీద నువ్వు ఆనుకొని జీవించు. ఆయన ఎన్నడూ తప్పిపోనివ్వకుండా నిన్ను ఆయన మార్గము, రాజమార్గం, పరిశుద్ధుల మార్గం, ఆయన వెళుతున్నటువంటి ప్రతి ఒక్క మార్గములో, దేవుని మార్గములో నీవు నిలిచి ఉండు. ప్రభు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఆయన కృపలో స్థిరపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా మరి ఈ యొక్క ఉదయకాలం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ ఆజ్ఞల విషయంలో ఏది కూడా తప్పిపోకుండా, మీ మార్గములు తప్పిపోకుండా, అయ్యా మరి మీరు నియమించబడినటువంటి నమ్మకం, విశ్వాసములు తప్పిపోకుండా జాగ్రత్తగా జీవితంలో, ఆత్మీయ జీవితములు కట్టుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.